ఏపీలో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 29 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 6,17,000 మంది హాజరవుతున్నారు. ఇందులో 3,17,000 మంది బాలురు కాగా 3 లక్షల మంది బాలికలున్నారు. మొత్తం 2,834 సెంటర్స్ లో పరీక్షలు రాయబోతున్నారు. పరీక్ష టైంకి అరగంట ముందే ఎగ్జామ్ హాల్ కు చేరుకోవాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని మంత్రి గంటా తెలిపారు. ఎన్నికల ముందు ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది తెలంగాణ సర్కార్. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్ లో సంక్షేమం, నీటిపారుదల, విద్య, వైద్య రంగాలకు భారీ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో నంబర్ 1 గా ఉన్నామని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగానే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. ఈసారి బడ్జెట్లో 15% కేటాయింపులు పెంచబోతున్నారు. రాబడుల్లో కూడా 15 నుంచి 19% వృద్ధి ఉంటుందన్నారు. అసెంబ్లీలో మంత్రి ఈటెల, మండలిలో మంత్రి కడియం బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ కాంగ్రెస్ సభ్యులపై వేటు వ్యవహారంపై వాడివేడిగా సాగుతున్న వేళ భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది మంత్రివర్గం. బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. అలాగే కొన్ని కీలక బిల్లులు కూడా మంత్రివర్గ ఆమోదం పొందాయి. నూతన పోలీస్ విధాన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. అలాగే డీజీపీ నియామక అధికారాలు రాష్ట్రానికే ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇక పీజీ వైద్య విద్యార్థులకు 1 ఏడాది ప్రభుత్వ సర్వీస్ తొలగింపు బిల్లుకు కూడా ఆమోదం లభించింది. నీటిపారుదల శాఖలో మరో కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లో విదేశీ భవనం నిర్మాణానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. మరొకవైపు ఆరోగ్యశ్రీ పరిధిలోకి జర్నలిస్టు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజీనామాలపై అధిష్టానం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. న్యాయ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ కూడా ఉంది. కేసీఆర్ ఇన్నాళ్లు చేసిన తప్పులు ఓ లెక్క, ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిర్ణయం మరొక లెక్క అని అన్నారు. ఇది టీ కాంగ్రెస్ ఫీలింగ్. కేసీఆర్ అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇది పరాకాష్ట అని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్షకు దిగి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 2 ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్ దగ్గర కూడా తమ వాదన వినిపించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల తరుణంలో వేటు వేశారని చెప్పడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరనుంది కాంగ్రెస్. మరొకవైపు మూకుమ్మడి రాజీనామాలపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. హైకమాండ్ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నామని నేతలు చెబుతున్నారు. మరి ఢిల్లీలో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్లీనరీ తరువాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. తెలంగాణ నాశనం కావడానికి నంబర్ 1 విలన్ కాంగ్రెస్ అన్నారు సీఎం కేసీఆర్. 17 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పై విమర్శలు ఊరికే చేయలేదన్నారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తీరు మారలేదని ఆక్షేపించారు ముఖ్యమంత్రి. ఆ రోజు నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి, ఈ రోజు మళ్లీ ఉద్యమం ప్రారంభం కావడానికి, సర్వ అరిష్టాలకు, తెలంగాణకు సంక్రమించిన సర్వ బాధలకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జలదృశ్యంలో చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆనాడు ఫ్రంట్ పేజీలలో అన్ని పేపర్లు రాసినాయి, ఉన్న 1-2 టీవీలు చూపించినాయి. నా దగ్గర కూడా టేప్ ఉంది అధ్యక్ష. ఆ వీడియో టేప్ ఉంది, అవసరమైనప్పుడు టెలికాస్ట్ చేస్తా. ఆ రోజు చెప్పిన నేను సుమారు ఈ రోజుకి 17 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు నేను విలన్ నంబర్ 1 ఈ తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పిన అధ్యక్ష. ఊరికే చెప్పలే, బాధ్యత లేకుండా చెప్పలే. నాటి నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంది అధ్యక్ష. నిన్న ఈ సభ నుంచి బహిష్కరింపబడే వరకు కూడా అదే ప్రవర్తన ఉంది. వాళ్ళ మనస్తత్వం కూడా అదే విధంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిర్ణయం కఠినమైన తప్పదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ట్యాంక్ బండ్ పై నిషేధంపై కూడా సభ్యులు మాట్లాడారని, కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు ఆయన. సరూర్ నగర్ లో అవకాశం ఇచ్చినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరే చేస్తామనడం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సరే, నిన్న మేము సస్పెండ్ చేసినాం అధ్యక్ష. 2 సభ్యుల యొక్క ఎక్స్పల్షన్ కూడా చేసినాం. ఇంకో 2 కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు కనపడతా ఉన్నారు ఫుటేజీలో. చర్చ ఏం చేస్తారండి, శిక్ష తప్పదు, కఠినంగానే ఉంటాం అధ్యక్ష. ఆ విషయంలో రాజీ లేదు. ఐఎమ్ నాట్ ఏ వరీడ్ మ్యాన్ అధ్యక్ష. డెఫినెట్గా ఇంతకుముందు మిత్రులు కృష్ణయ్య గారు అన్నారు,
కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు ట్యాంక్ బండ్ మీద మీరు నిషేధించిన అధ్యక్ష డెఫినెట్ గా నిషేధిస్తాం. ఎస్, బయట ఇస్తున్నాం అధ్యక్ష, సరూర్ నగర్ దగ్గర పెట్టుకోమని చెప్పినాం. ఇక్కడ ఈ లైవ్ టీవీ ఉండే కాలంలో అది సరూర్ నగర్ అయితే ఏంది, ఇంకో నగర్ అయితే ఏంది అధ్యక్ష? కావాల్సింది నేను ధర్నాల యొక్క ఉద్దేశం ఏంది అధ్యక్ష? రక్కస్ క్రియేట్ చేయడం కాదు కదా. ధర్నా అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను, వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం, దాని అర్థం అది. అది ఎక్కడ చేస్తేంది, ఏ రూపంలో చేస్తేంది, దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఇయ్యరు పోలీస్ కొన్ని సందర్భాలలో. అయినా మేము అక్కడనే నిర్వహిస్తాం. దాన్ని ఆప్తే అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ దాణా కుంభకోణంలోని 4 కేసులో తీర్పు చెప్పనుంది సిబిఐ ప్రత్యేక కోర్టు. 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్యలో డుమ్కా ట్రెజరీ నుంచి 3 కోట్ల రూపాయలు సొంతానికి వాడుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసిన సిబిఐ విచారణ జరిపింది. లాలూతో పాటు పలువురు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఈ నెల 5 విచారణ కూడా ముగిసింది. దాణ కుంభకోణంలో లాలూ ప్రసాద్, బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా సహా మరో 30 మంది నిందితులుగా ఉన్నారు. లాలూపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. మొదటి కేసులో 2013లో తీర్పు రాగా లాలూ ప్రసాద్ యాదవ్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండో కేసులో 2017 డిసెంబర్ 23న తీర్పు వెలువడింది. దీనిలో లాలూకు 3.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో లాలూను రాంచీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. గత జనవరి 24న 3వ కేసులో తీర్పు వెల్లడించిన సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం లాలూపై రాంచీలో ఒక కేసు, పాట్నాలో మరొక కేసు విచారణలో ఉన్నాయి. ఢిల్లీలో ఏపీ హోదా ఉద్యమం కొనసాగుతోంది. ఇవాళ కూడా టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ముందు బైఠాయించారు ఎంపీలు. ఆ తర్వాత లోక్సభలో నిరసన తెలియజేయనున్నారు. రోజుకొక వేషంతో నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇవాళ ఏ వేషం వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు రాజ్యసభలోనూ ఆందోళనకు సిద్ధమయ్యారు ఏపీ సభ్యులు. ఇటు టీఆర్ఎస్ ఎంపీలు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రిజర్వేషన్ల అంశంతో పాటు పెండింగ్ నిధులను విడుదల చేయాలంటూ లోక్సభ, రాజ్యసభలో ఆందోళన చేయనున్నారు. గుంటూరు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రశ్నల బాణాలు సంధించాడు జనసేనాని. సూటిగా సుత్తి లేకుండా అటు చంద్రబాబును, ఇటు మోదీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. అన్ని విషయాలపై ఏకి పారేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా వెనకాడబోనని ప్రకటించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఒక్కో డైలాగు మిసైళ్లులా దూసుకెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం అంటే మన వాళ్లకు భయం అన్న పవన్ దోపిడీ చేసేవారికే పిరికితనం ఉంటుందని విమర్శించారు. చంద్రబాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్. ఇటు మంత్రి లోకేష్ ను కూడా వదలలేదు. రాష్ట్రాన్ని టీడీపీ కరప్షన్ ఆంధ్రాగా మార్చిందన్న పవన్, లోకేష్ అవినీతి చంద్రబాబు దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదన్నారు. లోకేష్ అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని కడిగి పారేశారు. తాను చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నట్లు వైసీపీ అంటోందని, మరి బీజేపీ డైరెక్షన్ లో జగన్ పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి గంటలోనే ప్రధాని అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారని, దాని వెనుక మతలబేంటో చెప్పాలన్నారు పవన్. ఇక ఆగస్టు 14న పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు పవన్. దాంతో పార్టీ విధి విధానాలేంటో ప్రజలకు అర్థమవుతున్నాయి వచ్చారు. పవన్ పంచ్లతో ఇక ముందు ముందు ఏపీలో పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర 113వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభిస్తారు జగన్. అక్కడి నుంచి కసుకర్రుకు చేరుకుంటారు. అనంతరం వల్లభారావుపాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.